గాజువాక ఎంవీఆర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి చివరికి దేశంలో ప్రథమ పౌరుడి స్థానమైన రాష్ట్రపతి స్థానాన్ని చేపట్టి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని కొనియాడారు. అలాగే ఈనాటి ఉపాధ్యాయులు విద్యార్థులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తమ జీవితంలో ఎదగాలని కోరారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కళాశాల చైర్మన్ రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ అకాడమీ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా మా కరస్పాండెంట్ గారు అలాగే సెక్రటరీ గారు అయినటువంటి రామారావు గారు ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూషన్లో మరి టీచర్స్ డే వేడుకలు చేయడం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా మాజీ వైస్ ఛాన్సలర్ పెద్దలు గవర్నర్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు వాళ్ళ శ్రీమతి గారు రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా టీచర్స్ అందరికీ కూడా మేము ఉపాధ్యాయులకు సంబంధించి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఒక జయంతి సందర్భంగా మరి టీచర్స్ డే జరుపుకుంటారు. అందుకే పిల్లలందరికీ కూడా తెలియజేసేది వారిని టీచర్స్ని ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి. తల్లిదండ్రులని ఎంత గౌరవిస్తామో టీచర్స్ని కూడా అంత గౌరవం ఇవ్వాలి. గురు సాంగత్యం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా గురు సాంగత్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జీవితంలో ఏమైనా సాధించాలన్నా సరే మనం ముందుకు వెళ్ళడానికి, ఒక డైరెక్షన్ తెలుసుకోవడానికి, ఒక మార్గాన్ని చూసుకోవడానికి గురువు యొక్క సాంగత్యం చాలా ముఖ్యం. అందుకే దైవ సాంగత్యం కన్నా గురు సాంగత్యం చాలా ముఖ్యం అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హ్యాపీనెస్ కంటే ఎత్తుక్కుంటున్నారు. హ్యాపీనెస్ అనేది ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఒక బై ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. సో ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకలో పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది. కానీ ఈ సందర్భంగా అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.